హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా మామ వాళ్ళ అబ్బాయి చిన్న కొడుకు పుట్టినరోజు. వాడి ఫస్ట్ బర్త్డే అయితే ఇది. వాడి బర్త్డే రాఖీ పుణ్య రోజున శనివారం అయితే వచ్చింది. అందుకే టెంపుల్లో అయితే వాడి బర్త్డే చేస్తున్నాము. డెకరేషన్ అయితే మేమే చేసాము. ఎంత కష్టపడి బయటకు వెళ్ళి పైన పడితే వారు ఒక్కటి ఫుట్బాల్లా తొన్నుతున్నారు. వీరి బర్త్డేకి వీడు ఇలా ఉంటాడని అసలు అనుకోలే. 2 days నుంచి అయితే ఫీవర్ అసలు తగ్గట్లేదు. తర్వాత ఆడుకుందాం. ఫస్ట్ అయితే డెకరేషన్ చేయాలి. సగం చేసి అయితే నేను వీడి దగ్గరికి అయితే ఆడుకున్నాక వచ్చేస్తా. ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నారు. మా డెకరేషన్ మేము 10కి అయితే స్టార్ట్ చేసాము. 10 నుంచి అయితే మాకు 12 అయితే అయ్యింది. అవును, మా డెకరేషన్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత 12 తర్వాత నేను ఇంటికి వచ్చి అయితే ఫస్ట్ అయితే రెడీ అయ్యి వచ్చినప్పటికి 1:30 అయ్యింది. మేము వచ్చినప్పటికి చాలామంది అయితే తినేసి అయితే వెళ్ళిపోయారు. మేము ప్రతిసారి మాకు ఇలానే లేట్ అవుతుంది. మా అమ్మ పెళ్ళికి కూడా మేము రెడీ అయ్యి వచ్చినప్పటికీ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చరణ్ బర్త్డేకి కూడా అలానే అయ్యింది. అందరూ తినేసి వెళ్ళిపోతున్నారు. మేము అప్పుడు వచ్చాం. వీడి బర్త్డే కూడా అలానే అవుతుంది. కేక్ కటింగ్ చేసినప్పుడు చాలా అయితే ఏడ్చారు. మా పిన్ని వాళ్ళతో అయితే ఫోటో తీసుకుని స్టేజ్ కాడ అయితే మా ఫ్యామిలీ అందరూ ఫొటోస్ అయితే తీసుకున్నాము. కేక్ కటింగ్ అయితే లాస్ట్ 2కి అయితే కట్ చేశారు. అందరూ తినేసి చాలామంది వెళ్ళిపోయారు. ఫస్ట్ కేక్ కటింగ్ చేస్తుంటే సరిపోదును, కానీ లాస్ట్ కట్ చేసిన వలన కేక్ అయితే చాలా మిగిలిపోయింది. అందరూ వెళ్ళిపోయాక మేమైతే లాస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. వీడేమో చూడండి జ్వరంతో అసలు నవ్వట్లేదు, ఎంత నవ్వించినా సరే. మేము వెళ్ళినప్పటికీ చాలా వరకు అయిపోయినాయి. పానీపూరి అయిపోయింది, ఇంకా అల్లుమురి అయిపోయింది. లాస్ట్కి ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ తెచ్చుకుని తిన్నా. తర్వాత మళ్ళీ కేక్ మిగిలింది కదా, ఎవరు తింటారు, అందుకే నేను మళ్ళీ కూర్చొని తినేసి సరే తిన్నాక లంచ్ చేద్దాం అనుకుంటే మా మామ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటారేమో తీసుకున్నాను చెప్తే వచ్చి ఫొటోస్ తీసుకున్నాము. 3 అయితే అయ్యింది. మాకు ఏమి బిర్యానీ ఏమీ లేవు. లాస్ట్కి రైస్, పన్నీర్ కర్రీ, మష్రూమ్స్ కర్రీ, ఇంకా సాంబార్ అయితే ఉండేది. మన ఇంట్లో భోజనాలకి లాస్ట్కి అయితే మనకి ఏమి మిగలదు. నేను ఎంతో బిర్యానీ తిందాం అనుకున్నా, కానీ ఆ బిర్యానీ స్మెల్ కూడా చూడలేదు. చాలా బాధ అయితే వేసింది. ఏం చేసాం తప్పదు. తర్వాత ఇంటికి వచ్చినాక అయితే వీళ్ళకి రాఖీ అయితే కట్టేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.